ఎప్పుడైతే దేవుని పనిని బలంగా చేయాలని అనుకుంటావో, బలంగా చేయాలనే ఆలోచన కలిగి ఉంటావో, అప్పుడే నీ మీద అపవాదిగాడు టార్గెట్ పెడతాడు. ఈ టార్గెట్ను మనం గుర్తించాం. అపవాదికి ఎవరు కావాలంటే దేవుని పని ఇప్పుడే మొదలు పెట్టాలి అనేటువంటి వారిని ముందుగా టార్గెట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఇలాంటి నిజాన్ని మనం గ్రహించలేము. అపవాదిగాడు చేసేటువంటి ఎత్తుగడలు మనకు తెలియవు. దేవుని పనిని చేయాలని ఎప్పుడైతే ఆసక్తి కలిగి, ఆలోచన కలిగి నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆ ఆలోచన నీ మెదడులోనికి రాకముందే అపవాది అది పసిగట్టి నీ మీదకి ఎరలు వేస్తాడు, నీ మీద ఉరులు ఉప్పుతాడు. నువ్వు చేసేటువంటి పనుల్లో అపవాది చేసేటువంటి వెరలకు నువ్వు లొంగిపోయినట్లయితే నిన్ను అధోపాతాలను దొక్కేస్తాడు, దేవునికి కాకుండా చేసేస్తాడు. కాబట్టి గ్రహించండి, ఈరోజు అపవాది వేసేటువంటివి చాలా సులువుగా, వాడు చేసేటువంటి సులువుగా చుక్కులు పెట్టేటువంటి పాపం. మరి ఎక్కువగా ఎవరో వచ్చే ఒక ఆకారం ధరించుకుని నీ ఎదురుగా వచ్చి నిన్ను మోసం చేసేటువంటిది ఏమో అనుకో, నీ చుట్టుపక్కల వారే నిన్ను మోసగిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచన వారి మెదడులో పుట్టించేటువంటి వాడే అపవాదిగాడు. మన ఆలోచనలో దేవుని కోసం ఎప్పుడైతే మనం వెలిగిపోదాం అనుకుంటామో అప్పుడే నిన్ను ఆర్పడానికి చూస్తాడండి. వాడి ఆలోచనే ఆర్పడం కదా, అపవాది ఆలోచనే నిన్ను ఆర్పే స్థితి కదా. ఈ ఆలోచన మనం కలిగి ఉండకుండా జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి గెలిపించాలనే ఆలోచన ఎప్పుడైతే మొదలైందో నిన్ను టార్గెట్ చేస్తాడు మొట్టమొదట. అలా టార్గెట్ చేసినప్పుడు ఆ టార్గెట్ ఏంటో నువ్వు గుర్తించాలి. ఆ టార్గెట్ కనుక మనం గుర్తించకపోతే దేవునికి కాకుండా మనం పోతామండి. దేవుడికి